పాపం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానైనా చంద్రబాబు నాయుడిని వేధించాలి. గతంలో తాను పెట్టిన తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో, ఆ తప్పుడు కేసుల ఆధారంగా చంద్రబాబుని ఇరకాటంలో పెట్టాలని పాపం విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నాడు. మొన్న కూడా మనం చూసాం. చంద్రబాబు గారి కేసులకు సంబంధించి ఎవరో ఒక థర్డ్ పర్సన్ పిటిషన్ వేస్తే, ఒక జర్నలిస్ట్ అనుకుంటా, జర్నలిస్ట్ అని చెప్పి పిటిషన్ వేస్తే, అసలు ఆయన కేసులో మీకేంటి సంబంధం? బెయిల్ ఇచ్చిన ఏడాది తర్వాత ఇప్పుడు బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేయటం ఏంటి? మీరెందుకు ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారని చెప్పి ఆ జర్నలిస్టు మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది బేలా త్రివేది బెంచ్ అనేది. అయితే జగన్మోహన్ రెడ్డి పోనీ అక్కడ దాన్న వదిలేశాడా అంటే లేదు. ఇప్పుడు మరొక న్యాయవాది దీని మీద అయితే ఎవరో హైకోర్టు న్యాయవాది అయినటువంటి బాలయ్య సిఐడి కేసులన్నింటినీ కూడా సిబిఐకి బదిలీ చేయాలి, చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా సిబిఐతో విచారణ చేయించాలని చెప్పి సుప్రీంకోర్టులో మరొక పిటిషన్ అయితే వేయడం జరిగింది. దీంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మరొక మాట మాట్లాడినా కానీ భారీ జరిమానా విధిస్తామని పిటిషనర్ని హెచ్చరించింది. ఎవరైతే హైకోర్టు న్యాయవాది బాలయ్య పిటిషన్ వేశారో ఆ పిటిషనర్కు హైకోర్టు హెచ్చరికలు కూడా చేసింది. మీరు ఈ పిటిషన్కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా కట్టాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తే అప్పుడు అన్నీ మూసుకుని అయితే వెనక్కి రావడం జరిగింది. సో ఇక అసలు విషయానికి వస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసులను సిబిఐకి బదిలీ చేయాలని పిటిషన్ అయితే సుప్రీంకోర్టు ముందుకైతే రావడం జరిగింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ముందుకు వచ్చిందో దీన్ని పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టుకు ఒకటి అర్థమైంది. ఇవి రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ కక్షతో ఇబ్బంది పెట్టడం కోసం వేస్తున్నటువంటి పిటిషన్లు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవికత లేదు, ఆ పిటిషన్లకు ఎటువంటి అర్హత లేదని సుప్రీంకోర్టు భావించింది. దాంతో పిటిషన్కు సంబంధించి ఒక్క మాట మాట్లాడిన భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది అయితే పిటిషనర్ని అయితే హెచ్చరించడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటిషన్, సిఐడి కేసులు సిబిఐకి బదిలీ చేయాలని వేయటం సరైన విషయం కాదు అని హైకోర్టు న్యాయవాది ఎవరైతే పిటిషన్ వేశారో హైకోర్టు న్యాయవాది బాలయ్య మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పిటిషన్ అయితే డిస్మిస్ చేసి పూర్తిగా కొట్టేసింది. దీని మీద అంటే ఆల్రెడీ గతంలో కూడా చెప్పింది, ఎవరైతే జర్నలిస్ట్ పేరుతో పిటిషన్ వేశారో అప్పుడు వేసిన పిటిషన్ ఏంటి, అది వేరు. బెయిల్ రద్దు పిటిషను పెండింగ్లో ఉంది, దాన్ని బెయిల్ రద్దు చేయాలని వేశారు. ఇప్పుడు ఏం చేశారు, తెలివిగా బెయిల్ రద్దు అని కాకుండా, ఎందుకంటే ఆల్రెడీ మన చివాట్లు పెట్టింది, ఇప్పుడు బెయిల్ రద్దు అనేది కూడదు, వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలు వేసినా వేస్తుంది. కాబట్టి ఏం చేశారు వీళ్ళు తెలివిగా, సిఐడి కేసుల్ని సిబిఐకి బదిలీ చేయాలంట. జగన్మోహన్ రెడ్డికి సిగ్గు ఉండాలి కొద్దిగైనా. ఎందుకంటే ఇప్పుడు ఈ న్యాయవాదికి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏముండదు, జగన్మోహన్ రెడ్డి దాటిస్తే ఆడే డ్రామాలే ఇవన్నీ. నిజంగా సిబిఐ కావాలనుకుంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సిఐడికి ఇవ్వడం ఎందుకు, సిబిఐకే ఇవ్వచ్చు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిబిఐకి ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి వాదన, ఓకే. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వే ఇవ్వచ్చు కదా, నీ చేతిలో పవర్ ఉంది. సిబిఐకి డైరెక్ట్గా రాస్తే సిఐడికి కాకుండా అప్పుడే సిబిఐ రంగంలోకి దిగేది కదా. అప్పుడు ఎందుకు సిబిఐకి ఇవ్వకుండా సిఐడికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అప్పుడు? అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి సిఐడి అధికారులు చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తారనేది జగన్మోహన్ రెడ్డి వాదన, లేదా తన అనుమానం. మరి ఆ రోజు నీకు అనుకూలంగా పనిచేశారా? ఒకవేళ సిఐడి అధికారులు ముఖ్యమంత్రికి అనుకూలంగా పనిచేస్తారు అని నువ్వు అనుకున్నదే నిజమైతే ఆ రోజు నీకు అనుకూలంగా పనిచేసి తప్పుడు కేసు పెట్టారని నువ్వు ఒప్పుకోవాలి. ఇంకా తప్పుడు కేసులు అనుకూలంగా పనిచేయడానికి ఏముంది? చంద్రబాబు గారి మాట ఇప్పుడు వాళ్ళు వింటున్నారని నువ్వు భావిస్తే ఆ రోజు నీ మాట విన్నారని నువ్వు ఒప్పుకోవాలా. ఆ రోజు నీ మాట విన్నారు అంటే తప్పుడు కేసే కదా, నీ మాట విన్నారంటే తప్పుడు కేసే. ఇంకా తప్పుడు కేసులో విచారణ ఎందుకు? లాజిక్ అర్థమైంది కదా. జగన్మోహన్ రెడ్డి అంటే తాను జైలు శిక్ష అనుభవించాడు, తాను భద్రమయ్యాడు, తనకి ఈ రోజుకి అవినీతి అక్రమాస్తుల కేసులో ఒక మరక ఉంది కాబట్టి దాన్ని చంద్రబాబు కూడా అంటించాలి. వచ్చే ఎన్నికల నాటికైనా చంద్రబాబుకి ఏదో ఒక మరకంటించి పాపం. అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయిపోతున్నాడు. ఆల్రెడీ నువ్వు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని ఒక ముద్రేసి చివరిలో ఆయన అరెస్టు చేసి 53 రోజుల పాటు 58 రోజుల పాటు జైల్లో పెడితేనే ప్రజలు యాక్సెప్ట్ చేయలే. నీకు 11 సీట్లు ఇచ్చారు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. ఆల్రెడీ నువ్వు వేసావు ముద్ర, కానీ ప్రజలు నమ్మలా. మళ్ళీ అదే ముద్ర వేయాలనుకోవడం పెంచుతానమే, ఎందుకంటే అది నిజంగా అవినీతి కాదు కాబట్టి. ఇక్కడ 100,000 కోట్ల అవినీతిలకే దిక్కు లేదు. చంద్రబాబు గారి మీద కోటి రూపాయలు 50 లక్షలు అని చెప్పి అవినీతి అక్రమాస్తులు, ఒకవేళ తప్పు అయితే తప్పే, రూపాయి అయినా తింటే తప్పే, దాన్ని కాదన్ను. కాకపోతే అన్నేళ్ల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, హెరిటేజ్లో అంత విలువైనటువంటి హెరిటేజ్ ఉన్నటువంటి వ్యక్తి, గతంలో భువనేశ్వర్ గారు కూడా చెప్పింది, అందులో ఒక 10% షేర్లు తీసేస్తే వీళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ విలువ అవుతుంది హెరిటేజ్లో.
కాబట్టి ఇలాంటి చిన్న చిన్నటి కక్కుర్తి పడ్డారని చెప్పడం అనేది హాస్యాస్పదం. పెద్దే ట్రై చేశారు. అమరావతిలో అన్నారు, లేకపోతే పోలవరం అన్నారు, లేకపోతే ఇంకొక దాంట్లో అన్నారు. ఎంటైర్ చంద్రబాబు 5 ఏళ్ల పాలన మీద ఒక కమిటీని వేసి విచారణ చేసినా దొరక్క చివరికి ఏం చేశారు? ఫైబర్ నెట్టు, ఇసుక, ఇన్నర్ రింగ్ రోడ్డు, లేకపోతే ఇది స్కిల్ డెవలప్మెంట్, వీటిల్లో ఇరికించాలని ప్రయత్నం చేశారు. మిగతా అన్ని బెడుసుకొట్టినాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్లో మాత్రం ఏదో చిన్న లూప్ హోల్ని పట్టుకుని వ్యవస్థలను మొదట్లో మేనేజ్ చేసేసి చంద్రబాబుని అరెస్ట్ చేశారు. వాస్తవానికి చంద్రబాబు గారికి అసలు ఆ రోజు మొదటి రోజే బెయిల్ రావాలి అది. ఎందుకంటే గవర్నర్ అనుమతి లేకుండా అసలు కేసు పెట్టడానికే లేదు. ఆ కేసు పెట్టడానికే చెల్లదు. ఇప్పుడు ఏదేమైనా మొత్తంగా చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చెంపదెబ్బలు లెంపకాయలు గట్టిగా తగిలాయి. పిటిషనర్ పేరుతో, అంటే వేరొక వ్యక్తి పేరుతో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా, ఎందుకంటే రాజకీయ ఇన్వాల్వ్మెంట్ అంటారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయితే, జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అవ్వకుండా జర్నలిస్టుల ముసుగులోనో, లేకపోతే న్యాయవాదుల ముసుగులోనో, లేదా సామాజికవేత్తల ముసుగులోనో, లేదా పర్యావరణానికి సంబంధించిన వాళ్ళ ముసుగులోనో, ఏదో ఒక ముసుగులో కొంతమంది చేత చంద్రబాబు గారి మీద పిటిషన్లు వేయించాలా. ఆ పిటిషన్లు విచారణకు వచ్చిన తర్వాత సాక్షిలో పెద్దగా రాసుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి సిగ్గు సేరం ఉంటే దీన్ని రాయాలి. మొన్న జర్నలిస్ట్ పేరుతో వేసినటువంటి వ్యక్తి వేసినటువంటి దాని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాక్షిలో ఏమోలా దాన్ని రాయలా. అలాగే ఈరోజు చంద్రబాబు గారి కేసుల్ని, సిఐడి కేసులను సిబిఐకి బదిలీ చేయాలని చెప్పి పిటిషన్ వేశారు. దీన్ని కూడా కొట్టడమే కాకుండా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఒక్క మాట మాట్లాడినా కానీ భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది సుప్రీంకోర్టు కదా. మరి నువ్వు దాన్ని రాయాలి కదా, నీ సాక్షిలో రాస్తావా? అదే సుప్రీంకోర్టు కన్నా దీన్ని విచారణకు స్వీకరిస్తే, సిఐడి నుంచి సిబిఐకి ఇవ్వాలనే దాని మీద విచారణకు స్వీకరిస్తే దాని సాక్షిలో పెద్దగా హెడ్డింగ్ కేసు రాసుకుంటాడు, స్క్రోలింగ్ నడుపుతాడు. మరి దీన్ని వేయాలి కదా నువ్వు. కోర్టులేమీ పెచ్చవేం కాదు, కోర్టులు మనకంటే ఎక్కువ బాగా ఆలోచిస్తాయి. ఆ కేసులో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి, ఆ కేసు ఎవరికి చెందింది, ఆ కేసులో ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అని పరిశీలించిన తర్వాత ఆ కేసు ముందుకెళ్లాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది. విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు సిఐడికే ఇచ్చాడు కేసుని. చంద్రబాబు గారు టీడీపీ నేతలు అప్పుడే డిమాండ్ చేశారు, గుర్తుందో లేదో. టీడీపీ నేతలు చాలామంది డిమాండ్ చేశారు ఏమని, జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి ఇచ్చేయమన్నారు కేసుని. జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే కేసుని సిబిఐకి ఇమ్మని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు ఆ రోజుల్లో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు. జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల సిబిఐకి. ఎందుకని? సిబిఐకి ఇస్తే కేసు తేలిపోద్ది, అందులో ఏమీ లేదు. అదంతా ఫేక్ కేసు. మేనేజ్ చేసి, వ్యవస్థలను మేనేజ్ చేసి, సంతానం ఆడిట్ కంపెనీ అందరిని మేనేజ్ చేసి చంద్రబాబు గారి మీద తప్పుడు రిపోర్ట్లు ఇప్పించి పెట్టినటువంటి కేసు అది. అలాగిస్తే దొరికిపోతామని చెప్పి ఇప్పుడు డ్రామాలు ఆడారు. ఇప్పుడు ఎందుకు సిబిఐకి ఇవ్వాలి అంటున్నారంటే ఇప్పుడేం పెచ్చోళ్ళేం కాదు. ఇది సాగడానికి ఒక 6 నెలలో, ఏడాదో 2 ఏళ్ళలో పట్టుద్ది. అయ్యేలోపు చంద్రబాబు మీద విషయం చెమ్మొచ్చు, తన పత్రికల్లో విషయం చెమ్ముకోవచ్చు. ఆ ఉద్దేశంతో చేసినటువంటి ప్లాన్ ఇది. ఏది ఏమైనా మొత్తంగా సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారి మీద సిబిఐ కేసుల్ని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలంటే చేసినటువంటి పిటిషన్ అయితే కొట్టివేయడంతో పాటు జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి మరొక్కసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేసింది.